అయిపోయింది తీసినారు కదా ఇంకొకసారి కనపడుతుంది ఇంక జరగనీలే అని చెప్పే పరిస్థితి ఉంటే రోజుకి ఎప్పుడు కూడా జరిగినట్లు ఇల్లులు కొట్టేసేది. మనం ఎప్పుడూ చేయాలి, ఇల్లులు కొట్టేసి ఓవర్ ట్యాంకులు కొట్టేసి ఇష్టం వచ్చినట్లు గౌరవంగా ఉండేవాళ్ళు ఇళ్ల కాడ పోయి ఆడోళ్ళు కొట్టేది. ఇట్లా పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చేయలేం. మనమే అదే పని చేస్తుంటే ఊరు ఖాళీ అయిపోయింది. ప్రొఫెషన్లో మనమే అదే పరిస్థితి, మనమే నిజంగా కొట్టాలంటే అసలు మనకుండే ఆ రోజు మనకున్న దీనికి ఎవడు ఉండే పరిస్థితి కూడా ఉండింది. వాళ్ళే చేసి ఇప్పుడు అన్న చెప్పినట్లు పోలీసులు బండిలు కాల్చి పోలీసులు చేసి ఊర్లో దౌర్జన్యాలు చేసి వాళ్ళే కేసులు పడినారు. ఈరోజు నేను మీకు అందరికి కూడా నేను చెప్పేది ఏమంటే, నిన్న విషయం జరిగింది, మీరు అధైర్యపడొద్దు అంటారు. A1 నా పేరే ఉంది కదా, ఈరోజు ఇక్కడికి వస్తే కేసు పెడతారు, కేసు ఉండదు, నాన్ అవైలబుల్ కేసు పెట్టినారు, జైలుకి పోవాల్సి వస్తుంది, 30 రోజులు పోవాలా 20 రోజులు పోవాలా అంటే మా ఇంట్లో మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళ నుంచి అందరూ కూడా మనం ఈరోజు మీటింగ్ పెట్టినాం. ఫంక్షన్లో రమ్మన్నాము. తిరుపతి కూడా వద్దు, ఆడికే పోదాము, అవుతాము, అవుతుంది, ధైర్యంగా మనం ఉంటే అందరూ కూడా లైట్లోకి వస్తారు. ఇది కూడా నాకెట్టా ఇది ఉందంటే, మీ మండలంలోనే గూడెంలో పోయి ఒక జేసీబీ ఎత్తుకుపోతే కొట్టి తరిమేసినారు. మళ్ళీ ఆడికి వచ్చినారా పరిస్థితి అది లేదు. ఇబ్రాహిం అన్న ఇబ్బంది పడుతున్నాడని రెడ్డి లోపల ఉన్నాడు అనుకోండి, రెడ్డి ఇబ్బంది పడుతున్నాడని ఇబ్రాహిం అన్నారు, లేకపోతే అన్న ఎదుగు ఉంటాడని నేను గమనున్నాను అనుకోండి, మనం ఎప్పుడు కూడా మనం కోలుకునే పరిస్థితి ఉండదు. ఎవరికి జరిగినా కూడా అందరూ మనం యూనిటీగా ఉండాల. ఇప్పుడు వరకు మీకేం నష్టమైందో చెప్పండి. నేను ఇప్పుడు ఒక ఇది పెడతా ఉన్నాను. ఇప్పుడు అన్న కానీ రెడ్డి కానీ మళ్ళీ రన్న అని ముగ్గురిని రాయమంటా ఉంటా. మీ ఇల్లు కొట్టేసినారో నేను కట్టిస్తాను. ఎంత మీకు మీ ఇల్లు ఎంత ఖర్చు అయింది, ఇల్లు కట్టి నేను చేయిస్తాను. మీకు ఇంకేమైనా నష్టం వచ్చిందా, మీ బండి కాల్చినారా, నేను బండి తీయిస్తాను, లేకపోతే నేను రెడీ చేయిస్తాను. మీకు ఏం నష్టమైందో చెప్పండి, ఒక రోజులో నేను బాగా చేయిస్తాను. ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ రోజే ఎక్కువ కూడా లేదు, ఈ రోజే మీకు నేను రెడీ చేయిస్తాను. మీకు ఏదైనా కూడా నేను ఇచ్చేస్తాను. నేను అన్నీ చేస్తా, కానీ నేను అన్నీ చేస్తాను కానీ ధైర్యం అనేది అదేమైనా ఇంజక్షన్ దొరికింటే మీకు వేసిందా, అది దొరకదు. అది మనకు రావాలా స్వతహాగా. అందరూ యూనిటీగా ఉంటే, కరెక్ట్గా మనం అందరూ కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా ఎవరు ఏం చేయలేదు. కలిసికట్టుగా ఉంటే ఇప్పుడు సోమల మండలం ఉంది, మన లీడర్లు అందరూ గట్టిగా ఉన్నారు. ఏ ఊర్లో జరగడం లేదు, ఏదో ఒక పంచాయతీలో జరిగింది, అది కూడా సెట్ అవుతుంది. చదువు ఉంది, లేకపోతే చౌడేపల్లి ఉంది, చదువుకునింది. పుంగనూరులో కూడా ఏడా అవడంలా. టౌన్లోనే మనం పోతే ఏదో చేయాలా, చంద్రబాబు లోకేష్ చెప్పినాడు ఏదో చేయాలని చెప్పి చేస్తా ఉంటాం. మనము గట్టిగా లేకుండా అవ్వదు. ఫస్ట్ నీకేం నష్టమైంది. ఈరోజు స్వామి పెద్ద చెప్పినారు, ద్వారకన్నకు మాకిద్దరికి పిలిచి చెప్పినారు, ఒకవేళ నేను అరెస్ట్ అయ్యి జైలు పోయినా ద్వారకన్న ఉంటాడు. రేపు ధైర్యంగా పోతాను, నేను వస్తాను. ఒక కేసు కాదు 20 పెట్టినా నేను పోయేదానికి రెడీ. నేను ఈరోజు నీకు యాంటిసిపేటరీ వేసుకో, నువ్వు ఈరోజు మీటింగ్ వద్దులే, మేము పోతాంలే, మేము పంపిస్తాంలే అంటే కూడా నేను యాంటిసిపేటరీ వేయను. నన్ను అరెస్ట్ చేస్తే చెయ్యని, నాకేమి ఇబ్బందిలా, నేనేం తప్పు చేయాలో ధైర్యంగా ఎదుర్కొంటాను. నేనే అధైర్యపడితే వెనకాల ఉండేవాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు. అదే మీ మటరు మానభంగం కాదు. 10 రోజులు పెడతారు, వస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు? నేను ఒక్కసారి తిరగబడి గట్టిగా మాట్లాడితే తగ్గుతారు. మీరు కూడా నేనేమంటానా అంటే, ఫస్ట్ ఇప్పుడు నీకు జరిగిన నష్టాన్నంతా నేను పూర్తిస్తాను. ఎవరికి ఏమైందో నిర్మమాటంగా చెప్పండి, నేను చేస్తాను. నాది బాధ్యత. రూలింగ్ ఉన్నప్పుడు మీరు చూసుకున్నారు, రూలింగ్ లేనప్పుడు నాది బాధ్యత. మీరంతా నాకు ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు నన్ను నమ్మినారు. బాధ్యత నాది. నేను మీకు ఇబ్బంది లేకుండా ద్వారకన్నతో మాట్లాడండి. ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే నాతో మాట్లాడండి. మీకు ఏం కావాలో నేను చేస్తాను. మీకు ఏం